ఎక్కారు. సక్సెస్ఫుల్గా రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. రాదన్న రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కడికి వెళ్తాకు వచ్చు? షిరిడి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నావా? స్టార్ట్ అవుతుంది. మరి ఆ మొక్క ఆడవరా? అబ్బో సౌండ్ కొత్త బ్యాగ్ కొన్నాడు రాదన్న. సౌండ్ వస్తుంది. విజయవాడ జంక్షన్లో ఇప్పుడే ఎక్కాం బండి. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ అప్పుడే అటకెక్కిన రాజులో రారాజు మన హాయ్ ఫ్రెండ్స్. విశ్వలీ 15 degrees ఉంది ఫ్రెండ్స్. సరికాదు అలాడిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాం సాయినగర్కి. 7 అయింది ఫ్రెండ్స్. అయినా చలిపోలేదు ఫ్రెండ్స్. చలి ఎక్కడికి పోతుంది ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, మేము షిరిడి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. పొద్దున్న లెంక తాగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, షిరిడి దర్శనం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే అయ్యా ఇప్పుడు ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు దాకా ఫోన్ లాక్ దింగారు మా దగ్గర. అయ్యా రాజు అయ్యా చూడయ్యా అన్నా హాయ్ చెప్పు. షిరిడి గుడి దగ్గర లొకేషన్. మన బ్యాచ్ ఇప్పుడే శ్రీనివాస ప్రసాదం తీసుకుని తినలేక తింటున్నాడో తినాలని తింటున్నాడో అర్థం కాలేదు కానీ తింటున్నాడు మొత్తానికి. ఇది మన సెండు క్రాఫ్ట్ నన్నే వేయించాడు స్పెషల్గా షిరిడి టూర్ కోసం. రాంబాబు బాబా ఈయన ఈరోజు బాబాగా పరివర్తన చెందాడు. గుడికి వెళ్ళే దారి ముందు ఆగడానికి వెళ్తున్నాం. షిరిడి సాయిబాబా దగ్గర గుళ్ళోకి మళ్ళీ వెళ్తున్నాం దర్శనానికి. సాయిబాబా వారికి నెక్స్ట్ అది ప్రోగ్రామ్. గోడ కనపడట్లే గురు, రివర్స్లో కనపడుతుంది. రాజుబాయ్ సాయిబాబాని చూపించడానికి లవ్ సాయిబాబా దిట్లక మాట. సాయిబాబా గుడి సాయిబాబా గుడి బాబా పెట్టు. ఎక్కడ గురు ఇది? ఇది చెప్పు మా తెలీదు. కృష్ణేశ్వర టెంపుల్ గురు. జ్యోతిర్లింగాల్లో ఒక లింగం. ఎంత 3000 వచ్చినట్టు అయిపోయినాయి సినిమాలు.
జ్యోతిర్లింగంలో ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. గ్రీషేశ్వర టెంపుల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎల్లోరా గృహలోకి వచ్చాం. టికెట్ 40 రూపాయలు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. ఇంకా వ్యూ మీకు చూపిస్తాను వెళ్ళి. వ్యూ నాకు ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు పట్టుకోమని, ఇచ్చిన పట్టుకోవట్లా, నీళ్ళు మొత్తం తాగి బాటిల్ పారేస్తున్నాను. ఎల్లోరా కేవ్ ఫ్రెండ్స్, ఎల్లోరా గృహలు. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకా లోపలికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ఇందువదన కుందరదన మధురు వచ్చిన. వావ్ వావ్ వావ్. జస్ట్ లైక్ ఏంటి అడే వస్తారా? ఇప్పుడు తర్వాత ఈ గుహల దగ్గరికి వచ్చావు. నెక్స్ట్ అటు ఫ్రెండ్స్ తాజ్మహల్ ఎల్లోరా గుహల దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్. మేము గృహంలోకి ఎంటర్ అవుతున్నాం. సాయంత్రం అటు వెళ్దాం అన్నాడు. కూర్చుందాం అంటాడు. ఆడికి వచ్చి ఏమంటున్నావు అన్న, ఏం మాట్లాడుతున్నావు అన్న, కూర్చుందాం అంటున్నావు. ఏడాగిపోతే ఇంకా చాలా ఉన్నాయి అన్న చూడాల్సింది. రండి అన్న, రండి రండి రండి. ఇంతే కానీ ఎల్లోరా గృహాలు ఫ్రెండ్స్, గబ్బిలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతంగా, చాలా కనివిని ఎరగని రీతిలో చాలా అందంగా బ్యూటిఫుల్గా చెక్కారు. ఈ రోజుల్లో ఎలాంటి చెక్కమంది అసలు అప్పట్లో ఇంత ఓపికగా ఇంతగా కూర్చొని వాళ్ళకి ఇదే పని అనమాట అన్న. చక్కని డీటెయిల్ చాలా బాగా కనబడు ఫ్రెండ్స్. ఎదర శివుడు గుడి ముందు నందిని కూడా చెక్కారు ఫ్రెండ్స్. ఓన్లీ ఇది కొండతోనే చెక్కారు. చాలా అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ జలపాత వాటర్ ఫాల్స్ అన్నీ ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్ కాబట్టి పడతలేదు, లైట్గా పడుతున్నాయి పైనుంచి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బాయ్ రాజు బాయ్, వేరే గోయింగ్ మ్యాన్. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్. మిత్ర శివుడు ఉన్నాడు. గబ్బిల స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎల్లోరా గృహాలు ఫ్రెండ్స్. శివుడు 4 ద్వారాలు గల శివుడి లింగం. ఒక ద్వారమే, 4 ద్వారమే. ఈ ద్వారం ఎలా కదా 4 పక్కల అలాగే ఉంది ద్వారం లేదు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చూసాం కాబట్టి చెప్తున్నా. తీసుకునేది అప్పటి నుంచేగా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, ఎంత హైట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. హాలల్లి చక్క. అడలం బాగురు. చాలా ద్వారం ఉంది. అప్పట్లో మనుషులు 20 అడుగులు 30 అడుగులు ఉంటారు కాబట్టి అంత చెక్కారు ద్వారాన్ని. అక్కడ శివుడు ఉన్నాడు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఎల్లోరా గృహంలో అద్భుతమైన కట్టడం. ఎల్లోరా గృహంలో అద్భుతమైన కట్టడం. వావ్, బ్యూటిఫుల్. కాకపోతే ఏనికి దంతా ఇరిగిపోయింది ఫ్రెండ్స్. దంతా డోరి ఎవరి దగ్గర ఉంటే తీసుకొచ్చి అతికి ఇచ్చేయండి. చాలా అద్భుతంగా అన్న ఇంకా చాలా లోపలికి చాలా ఉన్నాయి అన్న. ఇంకా 2 స్టేర్లు ఉన్నాయి అన్న. ఇక్కడ 2 స్టేర్లు ఇంకా లోపల కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. డైరెక్ట్గా సూర్యుడు ఇక్కడ పడేటట్టు అట్లా ఏర్పాటు చెక్కారు అప్పట్లో. సూర్యుడికి అట్లా పడేటట్టు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కట్టడాలు, కట్టడాలు అప్పట్లోనే చాలా ఇంకా ఇటు చాలా గృహాల్లో చాలా బాగుంది. ఇక్కడ బ్లాక్ ఉంది. వావ్, అన్బిలీవబుల్. పడిన వాడిని వెళ్ళి సందులో నుంచి ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్ళిపోతాయి. ఇదంతా చిన్న వాగులాగా ఉండి కింద నుంచి కొండ నుంచి కిందకి వెళ్ళిపోయి జలపాతంలోకి అట్లా కింద పడిపోతాయి. నాకు తెలిసి హాయ్ ఫ్రెండ్స్, చాలా టాప్కి వచ్చాం మేము. ఇదిగో ఇది మొత్తం కొండ, కొండ పైన మొత్తం చెక్కేసి దీని మొత్తం ఒక గుళ్ళ రూపం వచ్చేలా చెక్కారు. గోపురం అది. ఇంకా కింద చాలా లోతు కూడా ఉంది. వాటర్ చూపి చెప్తా. ఇంకా అక్కడ వాటర్ బావిలాగా ఉంది. మెట్లు కూడా ఉంది దాని కిందకి వెళ్ళి ముంచుకొని రావడానికి. అది ఫుల్గా నిండిపోయి ఉంది. అది కంప్లీట్గా చాలా లోతు ఉంది ఫ్రెండ్స్. ఎల్లోరా గృహాలు ఫ్రెండ్స్. కొండ మొత్తాన్ని గుడి గోపురం ధ్వజస్తంభం కూడా కట్టేశారు. చాలా అందంగా కట్టారు. ఎదర గోడ, ప్రహరీ గోడ, సింహద్వారం. మొత్తం ఎల్లోరా కేవ్స్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గోడలో అటు పక్క నుంచి చాలా అందంగా చెక్కారు ఫ్రెండ్స్. నేను తొందరగా విరిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా ఇక్కడ జనం అయితే మామూలుగా ముందుగా చాలామంది ఉన్నారు. ఎల్లోరా కేవ్స్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అన్వివబుల్, చాలా డీటెయిలింగ్ చెప్పారు. ఎలిజీపా పైగా పైన కూడా ఉంది. బయట నుంచి చిన్న గుళ్ళు అది వైట్ షార్ట్ పెట్ట వైట్ పెట్టరా వైట్ పెట్టి అది
అది గుడి అంతా కనపడదు జనాల గుడి. మనం చెప్పుకోవడానికి చాలా అద్భుతం. ఒక కొండనే పైన గోపురం మొత్తం లేపేసి ఒక గోపురం 10 గోపురాలు చెక్కేశారు. అద్భుతం అసలు. కొండ జీపీ కొండ జాయింట్ కొండ ఎక్కడో ఉంది. కొంచెం ఎదరగా. ఫ్రెండ్స్ ఆ గుడి మీద ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నాయో చూడండి గుళ్ళు. సెకండ్ ఫ్లోర్, సారీ ఫస్ట్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఎంత బాగున్నాయో చూడండి. చాలా అందంగా ఉన్నాయి. ఇటు నుంచి ఇటు కింద గృహలు, ఇది కింద సెకండ్ ఫ్లోర్. ఇది ఇక్కడ లోపల ఏదో వస్తున్నాను మా వాళ్ళు. పైన కూడా బొమ్మలు చెక్కారు ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద స్తంభాలు. స్తంభాలకి చాలా డీటెయిలింగ్ చేశారు ఫ్రెండ్స్ అప్పట్లో. ఇక్కడ శివలింగం. ఈ గుడే కడుతున్నా ఇది అప్పట్లో శివలింగం ఫ్రెండ్స్. బాల్కనీ టైప్ వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ అనేది నువ్వు అక్కడ నుంచి అర్థం. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మా వెనమాల అన్ని గోపురాలే, గుళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద. వాటిలో భారీ అతి పెద్ద గుడి. అతి పెద్ద గుడి, అవును చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది మెయిన్ ద్వారం, అతిపెద్ద గుడి మెయిన్ ద్వారం. లోపలికి వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మేము బయట నుంచి ఇప్పుడు జనాలు అంగరంగ వైభవంగా ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది. ఇంకొకరిద్దరు వస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా నీరసమైన మనుషులు అనమాట. వాళ్ళు ఏడనున్నా ఆడ కూర్చొని అవుతున్నారు. అటెక్కం పైకి రండి రండి. వాళ్ళు కూర్చొని ఇప్పుడు నడిచొస్తున్నారు. అదే ఇదైతే 3 స్టేర్లు ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది 3 స్టేర్లు. మూడు స్టేర్లు ఫ్రెండ్స్. ఎన్ని గదులు, ఇది ఒక హాస్టల్ లాగా ఉందన్న. గురుజుడు హాయ్ ఫ్రెండ్స్, మేము త్రయంబకేశ్వరం టెంపుల్కి వచ్చాం. 2 కిలోమీటర్ల లైన్ గుడి బయటే ఉంది. 2 కిలోమీటర్ల లైన్, 2 కిలోమీటర్లు. ఎంత దూరం చూస్తే అంత దూరం ఉంది. సరే ఆగు టికెట్ 200 పెట్టుకున్నాం, తర్వాత దర్శనం అయితే గుడి బయట 2 కిలోమీటర్లు ఉంది. సరే వచ్చిన దర్శనం ఎలా కొడతా 4 కిలోమీటర్లు గుడి 4 కిలోమీటర్లు. మళ్ళీ వచ్చి దీంట్లోనే జాయిన్ అయ్యాం. ఏం చేస్తాం? 4 గంటలు పట్టింది ఫ్రెండ్స్.
ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చాలా దూరం ఉంది. ఎక్కడే ఉన్నావు? చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆయన బైక్ వచ్చి చూడండి. ఫ్రెండ్స్ 4 గంటల తర్వాత లోపలికి 5 గంటలు 5 గంటల తర్వాత లోపలికి వెళ్తున్నాం. దిగితే 5 గంటలు 4 గంటల అవుతుంది. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. చాలా మంది ఉన్నారు అనుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయింది. 5 గంటల తర్వాత 5 గంటల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాం. మీరు అబద్ధం చెబుతున్నారు. 4:30 గంటలు 5 గంటలు. త్రివేణి సంగమం ఫ్రెండ్స్. గోదావరి ఇక్కడ పుట్టింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ త్రివేణి సంగమం గోదావరి నది పుట్టింది ఇక్కడ అంటే గోదావరి నది. ఈ నాసిక్ ఏరియా. మనోళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు. ఎక్కడ ఉన్నామన్నా మనం? త్రివేణి సంఘం పైకి వెళ్ళాలి. ఇంకా ఎక్కడ ఇది కాదు, పైకి వెళ్ళాలి. ఇక ఏదో జరుగుతుంది. చాలా మంది రాముడి విగ్రహం నాసిక్. రాముడి విగ్రహం ఫ్రెండ్స్. భారీ విగ్రహం రాముడు. రాముడు నేనే. నువ్వే. మా నాయన కూడా రాముడే. ఫ్రెండ్స్ టూర్లో భాగంగా ఇది డే 4. ఒక్కోడి వికెట్ డౌన్ అయిపోయింది, కొనుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని విఆర్ రైల్వే స్టేషన్లో దిగాం ఫ్రెండ్స్. కాదన్నా, మళ్ళీ ఇంకో టూర్లో కలుద్దాం. బాయ్ బాయ్.